మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్క్రియ చేసేవాడిని దేవుడు మహిమపరచడు, దేవుడు గణపరుస్తాడు, దేవుడు సమాధానపరుస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం చెప్తుంది, లోక మాటలు చెప్తాయి, మంచికి రోజులు కావు ఈ రోజులు అని చెప్పేసి. ఇది ఒక అబద్ధం. ఈ లోకంలో మాటలు పట్టించుకోకు, ఈ లోకంలో నమ్మే మాటలను విశ్వసించకు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ లోక రక్షకుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని, నీవు సత్క్రియ మంచి పని చేయి, ఖచ్చితంగా నీకు మహిమ ఘనత సమాధానం కలుగుతుంది, దేవుడిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మాటలు చూసినప్పుడు నీకు ఒకవేళ మంచి చేయాలనిపించినా ఏం లాభం ఉంది, చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంది అనే మనసు వచ్చేలా ఈ లోకం నిన్ను తయారు చేసింది. కానీ నువ్వు అది విశ్వసించద్దు, దేవుడు చెప్పిన మాట విశ్వసించు. మంచి చేస్తే దేవుడు నన్ను మహిమపరుస్తాడు, మంచి చేస్తే దేవుడు నన్ను ఘనపరుస్తాడు, దేవుడు నన్ను సమాధానపరుస్తాడు అని నీవు విశ్వసించాలా. ఒక క్రైస్తవునిగా, లోక రక్షకుని ఎరిగిన దేవుని కుమారునిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మాటలు విడిచిపెట్టండి, దేవుని మాటలు పట్టుకోండి, మహిమపరచబడండి, ఘనపరచబడండి, సమాధానపరచబడండి. దేవుని దగ్గర మంచి మనసు కలిగిన వ్యక్తులుగా ఉండండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఎంత కష్టమైన ఇష్టంతో సత్క్రియ చేస్తూను ముందరికెళ్ళావు ప్రభువా. అలాంటి బిడ్డలుగా మేము కూడా ఈరోజు నీవు మహిమపరచబడ్డావు, ఘనపరచబడ్డావు, సమాధానంతో ఉంటున్నాం. మేము కూడా తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక మాటలను విడిచిపెట్టి క్రైస్తవులముగా, నీ కుమారులముగా సత్క్రియ చేసి మా మనసుకు మంచి అని నీవు పుట్టించినప్పుడల్లా మంచి పనులు చేస్తూ, మాట వింటూ, ఎల్లప్పుడూ నాన్న మహిమపరచబడేలా, ఘనపరచబడేలా, సమాధానపరచబడేలా, నీ దగ్గర జీవించేలా కృపా కనికరం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.